హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు గోంగూర కలిపి చేసుకున్నాము. చాలా చాలా బాగుండిద్ది. అన్ని కాంబినేషన్లు ఉన్నాయిగా, రొయ్యల గోంగూర, చికెన్ గోంగూర, అలాగే ఈరోజు స్పెషల్గా కోడిగుడ్డు గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మన వీడియోల్లో బోటి గోంగూర ఎలా చేయాలో కూడా చూపించాను. దాన్ని కూడా ఒకసారి చూసేయండి. రండి ఈరోజు కోడిగుడ్డు గోంగూర ఎలా చేయాలో చూద్దాం. అండి, మన పొయ్యి మండిపోయింది. ఇప్పుడు ముందుగా కోడిగుడ్డు గోంగూరలో కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. తర్వాత మనం గోంగూర కట్ చేసుకుందాం. మనకి టైం బాగా కలిసి వచ్చింది. ఇదిగోండి, గిన్నె పెట్టుకొని కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. ఇదిగోండి 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ బాగా పొక్కు బాగా రావాలని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అంతలోపల మనం గోంగూర ఉంది కదా, గోంగూర నీట్గా ఒలిచేసుకుందాం రండి. అంతలోపల కోడిగుడ్లు ఉడికిపోతాయి. మనకి టైం బాగా కలిసి వచ్చింది. ఇదిగోండి, మనం 6 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, 6 కోడిగుడ్లకి ఒక గోంగూర కట్ట సరిపోతుంది. దీన్ని బాగా ఒలుచుకొని నీట్గా కడుక్కుందాం రండి. దీన్ని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు. ఇదిగోండి, శుభ్రంగా గోంగూరని 2 సార్లు కడుక్కున్నాము. ఇప్పుడు మనకు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఎలా ఉన్నాయో చూసొద్దాం పండి. ఇదిగోండి, బాగా ఉడికిపోయినాయి కోడిగుడ్లు. తీసేద్దాం రండి. మన కోడిగుడ్డు గోంగూరలోకి కావాల్సినవి ఇదిగోండి, 3 ఉల్లిపాయలు, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి సరిపోతాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి, అల్లం, 10 రెబ్బలు చిన్నుల్లిపాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము అదిగో పొయ్యి బాగా గాగిపోతుంది. దీంట్లో మనం నీట్గా శుభ్రం చేసుకున్న గోంగూరని ఉడకబెట్టుకుందాం. వేసేస్తున్నా. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకున్నాం కదా. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. లేతది కాబట్టి బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అదే ముదిరిదైతే కాళ్ళగా ఉండిపోద్ది. లేతది తెచ్చుకోండి, చాలా బాగుండిద్ది. మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసుకుందాం. నూనె పోసుకుందాం, 2 స్పూన్లు నూనె. ఇంకా కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, కోడిగుడ్లు ఒక దాంట్లో తీసేసుకోండి. అబ్బా, ఉల్లిపాయలు ఇదిగోండి, పచ్చిమిర్చి చీలికలు. ఇదిగోండి, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలి. 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు. నాకు ఆల్రెడీ వేసాం కాబట్టి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఉడకబెట్టుకున్న గోంగూర
గోంగూరను కూడా వేసేసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఉడకనిచ్చే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. మనం కొద్దిగా గ్రేవీగా తింటాం కాబట్టి నీళ్ళు పోసుకున్నాను. కొద్దిగా గట్టిగా తినే వాళ్ళు ఉంటే అలాగే అయినా ఉంచుకోవచ్చు. ఇదండి, ఇదిగోండి. మనం ఉడకబెట్టి వేయించుకున్న కోడిగుడ్లు వేసేసుకోవడమే. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఇదిగోండి మన కోడిగుడ్డు గోంగూర. ఒక ముద్ద కూరకి 2 ముద్దల కూర కలుపుకోవాలంట పెద్దోళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. ఇదిగోండి, ఎక్కువ కూర కలుపుకోవాలా. గోంగూర అంటే ఇంకా చెప్పబడలేదు, ఎక్కువ కలుపుకోవాల్సిందే గోంగూర. ఇదిగోండి, ముందు గోంగూరతో తిందాం ఎలా ఉందో. అబ్బా అబ్బాబాబ్బా, సూపర్ కుదిరిందండి. అబ్బా సూపరు. గోంగూరతో ఏం చేసినా సూపర్ ఏమి. గుడ్డుతోటి అది. ఇదిగోండి, గుడ్డుతోటి ఇలా కలుపుకొని గుడ్డు ముద్దలో పెట్టుకొని తింటే మీరు కూడా నాలాగా ఒకసారి గుడ్డు గోంగూర ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్గా ఇంకోసారి గోంగూర కోడిగుడ్డు మన ఛానల్లో గోంగూర బోటీ కూడా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.